కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి కాలబెట్టిండట ఎన్కట్టుకోగాడు. అగో కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లనే ఉందంటారు చాలా మంది. 10 ఏళ్లు ప్రతిపక్షం నుండి అదృష్టం బాగుండి అధికారంలోకి వచ్చారు. కానీ వచ్చిన అధికారాన్ని కాపాడుకున్నట్లు మాత్రం కాంగ్రెస్ వాళ్ళు పేలెత్తుర్రు అన్నది చాలా మంది అంటున్న మాట. గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఒక్కటే పోకడబోతురు తప్ప ముందెనక ఇషారం చేసుకోకుండా పోయి చాలా సార్లు జనంతోటి జైలు కంటే శాపనార్థాలే ఎక్కువ పెట్టించుకుంటుర్రు. పథకాల అమలు అటుకెక్కింది, పాలనేమో గాడి తప్పింది. ఒక్క ఏడాదిలో జనాన్ని రోడ్ల మీద రప్పించిర్రు, ఉద్యోగులను సమ్మెల బాట పట్టించిర్రు, నిరుద్యోగులు చదువులు పక్కకు పెట్టి సడక్ల మీదకి వచ్చేటట్టు చేసిర్రు, రైతులు రాస్తారోకోలు చేసేటట్టు చేసిర్రు. ఇట్లా ఒక్కటా రెండా సబ్బండ వర్గాల పబ్లిక్ పనులు ఇడిచిపెట్టుకొని నిరసనలతోటి పిడికిలి బిగిచ్చేటట్టు చేసిర్రు. ఇంతమంది జనాలను ఒక్క ఏడాదిలోనే రోడ్ల మీదకి రప్పించిరంటే నిజంగా కాంగ్రెస్ వాళ్ళ పాలన దిగ్విజయంగా నడుస్తున్నట్టే కదా. అందుకే విజయోత్సవాలు కూడా ప్లాన్ చేసుకున్నారు, చాలా ఘనంగా చేయాలని చూస్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇళ్లలో ఉండవలసిన పబ్లిక్ ను పానాదుల మీదకు తీసుకొచ్చారు కదా. ఇక వాళ్ళ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? ఏడాదిలో పాస్ అయినరా పేలైనరా అని పోలు పెడితే 161 మంది సర్కార్ సత్రోలు చేసిందని మండిపడ్డారు. రేవంత్ పాలన ఎట్లుందంటే 127 మంది మాత్రమే మంచిగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక 12 మంది ఏమో ఇప్పుడే మేమేం చెప్పలేమని చెప్పుకొచ్చారు. ఇదంతా ఎవరో చేసిన సర్వే కాదు, మళ్ళా కాంగ్రెస్ అనుకూల టీవీ ఛానల్ చేసిన సర్వేలనే బయటపడ్డ ముచ్చటిది. తెలంగాణ రాజకీయ చరిత్రలో ఇంత తక్కువ టైంలో ఎక్కువ వ్యతిరేకత మూట కట్టుకున్న ఘనత ది గ్రేట్ సీఎం రేవంత్ సార్కే దక్కుతుందని కితాబిస్తూ రాజకీయాలు తెలిసిన వాళ్ళు. హైదరాబాద్లో కళ్ళు చెమ్మగిల్లే ముచ్చట అయింది. కన్న తండ్రికి దూరమైన బిడ్డలు 6 ఏళ్ల తర్వాత తండ్రిని కలుసుకున్నారు. 6 ఏళ్ల కిందట ఈ పెద్ద మనిషికి క్యాల్ తప్పి ఎటో వెళ్ళిపోయిందట. అప్పటి సంది బిడ్డలు ఇద్దరు ఆడిడ షానే గాలిచ్చిరట. కానీ ఏడ తండ్రి దాడ దొరకలేదు. మాతృదేవో భవ అనాథాశ్రమంలో ఆయన చేరదీసి వాళ్ళ ఆశ్రమంలో ట్రీట్మెంట్ చేపించి మంచిగా చేసిర్రు. ఇక ఆయన మంచిగా అయినాక వివరాలు అరుచుకొని బిడ్డలకు మతలావిస్తే వాళ్ళు వచ్చి తండ్రిని గుర్తుపట్టి ఎగిరి గంతేసుకుంటూ వచ్చి గట్టిగా కావలించుకున్నారు. నేను ఎవరో గుర్తుపట్టినవా అని అడిగితే ఆయన పేర్లతో సహా బిడ్డలిద్దరిని గుర్తుపట్టిండు. ఇక మనవలు మనవరాలంతా తాత తాత దగ్గరకు వచ్చి పిల్లల కోళ్ళెక్కనే తిరిగిర్రు. తండ్రి బిడ్డలు ఒకటే వరకు ఆశ్రమాలు కూడా ఆనందపడ్డారు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుండు కాబట్టి మంచిగా చూసుకోరమ్మా అని చెప్పి బిడ్డలు ఎంబడి తండ్రిని తోలిరిగా.